గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు 20th March 2025. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబిలిస్ట్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండ్ గుర్తించింది. స్మాల్ అడ్వైజ్. స్టాక్ మార్కెట్ పెట్టుబడి చాలామంది ఒకేసారి మొత్తం పెట్టేస్తారు. బట్ అలా చేయకూడదు. స్టాక్ మార్కెట్స్లో పెట్టుబడి పెట్టేప్పుడు 50% పెట్టేసి 50% మనం రిజర్వ్ ఉంచుకోవాలి. ఎందుకంటే మనం కొన్న షేర్ మంచి షేర్ అయినా తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడు తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవడానికి, లేదా అంతకన్నా మంచి షేర్ కూడా మనకు వస్తుంది. ఎందుకంటే ఆ స్టాక్ మార్కెట్ రోజు కూడా మనకు అవకాశాలు ఇస్తుంటుంది. వాటిని రిజర్వ్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. సో ఇక్కడ ఈరోజు మనం వార్తలు, వివిధ పత్రికలు వచ్చిన వార్తలు చదువుతున్నాము. ఈ వార్త మూలంగా ఈ షేర్ ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీని యొక్క ఇంపార్టెన్స్ అలా ఉంటుంది. బట్ ఈరోజు పెరిగి మనం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని తర్వాత టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది షేరు. సో ఆ టెక్నికల్ అనాలిసిస్లో షేర్ యొక్క లెవెల్స్ నేను చెప్పడం జరుగుతుంది. ఆ లెవెల్స్ గుర్తించండి. ఆ లెవెల్స్ వచ్చినప్పుడే షేర్ కొంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసం మనం ట్రాప్లో పడకుండా ఉండాలి. ఎందుకంటే స్టాక్ ఈ వార్త మూలంగా షేర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఏ షేర్ అయినా కానీ 5% ఎక్కువ పెరిగితే దాన్ని వదిలేయడం మంచిది. తర్వాత కూల్ ఆఫ్ అవుతుంది, అప్పుడు తీసుకోవచ్చు. సో ఈనాడులో జిందాల్ స్టీల్ నుంచి ఒక వార్త వచ్చింది. జిందాల్ స్టీలు అదొక 40,000 కోట్లు, అంటే 40,000 crores క్యాపెక్స్ పెట్టబోతుంది. అది గుర్తించండి. అంటే జెన్ టెక్నాలజీ మీద ఒక ఆర్డర్ వచ్చింది. 150 crores ఆర్డర్ వచ్చింది డిఫెన్స్ డిపార్ట్మెంట్ నుంచి జెన్ టెక్నాలజీ. అది గుర్తించండి. అండ్ బిజినెస్ స్టాండర్డ్ ప్రకారము ఇది బీపీసీఎల్ ఓజిస్తున్న ఎంఓ పెట్టినట్టు ఒక వార్త వచ్చింది. రిఫైన్కి సంబంధించి ఇది వన్ ఆఫ్ ది వరల్డ్లో మన రిఫైన్కి సంబంధించిన సంస్థ. సిల్వర్ మింట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద మెటల్కు దిగ్గజమైన ఎన్ఎండిస్ ఉంది. ఎన్ఎండిస్ గురించి చాలాసార్లు చెప్తున్నాను. మంచి ఫండమెంటల్ షేర్. మీరు గుర్తించండి. నేను ఇక్కడ ఫండమెంటల్ షేర్స్ అని చెప్పినప్పుడు ఒక టెక్నికల్ లెవెల్ బాగలేకుండా ఫండమెంటల్ షేర్ అన్నప్పుడు దాన్ని మనం 100 షేర్లు కొన్న బదులు 20% చొప్పున షేర్ మీద తీసుకోవాలి. ఫండమెంటల్ షేర్ కంపల్సరీ ముందు పెరిగే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. కాబట్టి మనం ఫండమెంటల్ షేర్ కాదా అనేది మన విజ్ఞతను ఉపయోగించి బిజినెస్ చేస్తుండాలి, ట్రేడ్ చేస్తుండాలి. బిజినెస్ లైన్లో మన బ్రోకర్ కాకుండా ఎన్సీసీ ఇచ్చారు. ఎన్సీసీ కూడా మనం చాలా రోజు గతం చేస్తున్నాము. అంతకుముందు మన రీసెంట్ చాలా ఆర్డర్స్లు వస్తున్నాయి. ముందు ఆర్డర్స్ వచ్చి ఉన్నాయి. కాబట్టి ఇది ట్రెండింగ్లో ఉందిగా గుర్తించండి. అండ్ ఫారినర్స్ సుమారు ఈ వారంలో 20,000 crores మన ఇన్వెస్ట్మెంట్ చేసిన వార్త ఉంది. అది కూడా గమనించండి. ఇందు ప్రకారము ఉడుకో కూడా ఫండమెంటల్ కంపెనీ చాలా కూడా మనం ఈ వార్తలు చెప్పడం జరుగుతుంది. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకున్న షేర్ కింద గుర్తించి, మళ్ళీ పెరిగినప్పుడు 50% లాభాలు బుక్ చేసుకుంటే మళ్ళీ తగ్గిన తీసుకోవాలి. ఎందుకంటే మంచి షేర్లు అయినా ఏ షేర్ అయినా తగ్గని పెరగడం కామన్గా ఉంటుంది. కాబట్టి పెరిగినప్పుడు అమ్మడం, తగ్గినప్పుడు కొనడం అనేది ఒక అలవాటుగా మనం మార్చుకుంటే స్టాక్ మార్కెట్ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఈ రేటుకు వస్తున్నాయి అమ్ముతా అనేది పెట్టుకోకుండా కొద్దిగా మనము ఫ్లెక్సిబుల్ ఉండాలి. ఏ షేర్ మీద కూడా ఎమోషనల్గా మనము టచ్లో ఉండకూడదని నా యొక్క ఆలోచన. సో ఉడుకో ఒక 2,000 కోట్లను సమీకరణ బాండ్స్ చేయబోతుంది. కాబట్టి దీని మూలంగా ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ రేట్ ఉండే అవకాశం ఉంది. అండ్ బులిష్ షేర్ కింద ఎకనామిక్స్ టైం ప్రకారం గేలు ఉంది. గేలు కూడా వన్ ఆఫ్ ది మంచి కంపెనీ, డివిడెండ్ పేయింగ్ కంపెనీ. ఈరోజు ట్రెండింగ్లో ఉందిగా గుర్తించండి. అండ్ మన టెక్నిక్ కూడా చూద్దాం. అండ్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ బ్లూ స్టార్ కూడా మనం చాలాసార్లు చెప్పాం. బ్లూ స్టార్ ఇప్పుడు ఆల్మోస్ట్ బ్లూ స్టార్, వోల్టాస్, ఈ ఎయిర్ కండిషన్ సంబంధించిన అన్ని 3 months సమ్మర్ అవార్డు వస్తుంది. కాబట్టి ఈ షేర్లన్నీ ఆల్రెడీ కొంచెం పెరగ స్టార్ట్ చేసింది. ఇంకా పెరుగుతుంటాయి. ఇవి మంచి డిప్లో వీటిని తీసుకొని అమ్ముకోవడానికి ప్రయత్నించాలి. సో ఇది ఈరోజు వార్త వచ్చింది, అది గుర్తించండి. అండ్ బెల్ కూడా మళ్ళీ ఒక వార్త వచ్చింది. బెల్ అయితే ప్రతిసారి చెప్పిన ఇది చాలా రోజు చెప్పిన 300 నుంచి మనం రికమెండ్ చేస్తున్నాము. 300 నుంచి 240 అయ్యి మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ 300 వచ్చింది. ముందు పెరగడానికి వస్తుంది. దీనికి 350, 500 అనేది అంచనాలు ఉన్నది. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సింది. సో ఇది మళ్ళొక ఆర్డర్ వచ్చింది 1,385. ఇప్పటికే దీన్ని ఆర్డర్స్ ఎన్నో ఉన్నాయి. ఆల్మోస్ట్ 3 to 4 years వరకు ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నాయి. స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ కింద రిలయన్స్ పవర్ వచ్చారు. రిలయన్స్ పవర్ కూడా ఈ మధ్యన లైమ్ రేట్ వచ్చింది. సో రిలయన్స్కు సంబంధించిన అనిల్ అంబానీ వాళ్ళిద్దరు సుపుత్రులు దీన్ని వాళ్ళ కంపెనీలో బలోపేతం చేసినట్టు వార్త కూడా వస్తున్నది. కాబట్టి రిలయన్స్ పవర్ కూడా ముందు పెట్టడానికి అవకాశం ఉంది. బట్ ఇది కొద్దిగా రిస్కీ బెట్ అవుతుంది. ఇది ఫండమెంటల్గా ఇంకా ప్రాఫిట్స్ సంపాదించడం లేదు. నెక్స్ట్ బజాజ్ హౌసింగ్ కూడా చాలా రోజు నుంచి కూడా మన ట్రెండింగ్లో వస్తుంది. ఈ షేర్ కూడా 100 నుంచి 125 వరకు పెరుగుతుంది. సో ఈ షేర్లు కూడా ముందు లాంగ్ రన్ పెరిగే అవకాశం ఉంది. లాంగ్ రన్కు మంచిగా ఉంటుంది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. సిఎన్బిసి ఐటీ ప్రకారం జియో ఫైనాన్స్ వార్త వచ్చింది. జియో ఫైనాన్స్ ఈ రోజు నుంచి నిఫ్టీలో యాడ్ అవుతుంది. ఆయన ఒక క్యాపెక్స్ 1,000 crores దాని యొక్క సబ్సిడీ క్యాపెక్స్ చేసిన వార్త వచ్చింది. కాబట్టి జియో ఫైనాన్స్, జొమాటో ఈ రోజు నుంచి మన
ఇందులో వస్తుంది మన నిఫ్టీలో. కాబట్టి ఇవి కూడా పెరగడానికి వస్తుంది. అంతకుముందు మీకు చెప్పాను బెల్లు అండ్ కెనరా బ్యాంక్ కూడా, బెల్లు కూడా నిఫ్టీలో యాడ్ అయింది, కెనరా బ్యాంక్ నిఫ్టీ యాడ్ అయింది. కాబట్టి సో బెల్లు, కెనరా బ్యాంకు, జియో ఫైనాన్స్ ఇవి కూడా మంచి ముందు పెరగడానికి అవకాశం ఉంది. సో ఈ వార్తలు అండి. సో ఈ వార్తకు సంబంధించిన మనం టెక్నికల్గా చూద్దాము. టెక్నికల్ లెవెల్ చూస్తుంటే ఈ షేర్ కొనడమా కొనడం లేదా అని తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ లెవెల్స్ ఉంటుంది. ఆ లెవెల్స్ని బట్టి మీరు కొంటే తొందరగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. లేకుంటే ఆ లెవెల్స్ కన్నా కింద కొంటే కొంచెం టైం పట్టే అవకాశం ఉంటుంది. చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ మీకు ఇక్కడ నేను 2 ఇండికేటర్స్ వాడుతున్నాను, ఆర్ఎస్ఐ అండ్ మూవింగ్ అవర్స్. ఏసీ అయితే మూవింగ్ అవర్స్ పైన ఉంటే అది ట్రెండింగ్లో ఉంటుంది, ఆర్ఎస్ఐ 45 ఎబో ఉంటే ట్రెండింగ్ ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ మీకు జిందా స్టెయిన్లెస్ స్టీల్ ఉంది. ఇక్కడ ప్రస్తుతం 582 ఉంది, లోయెస్ట్ 568, హైయెస్ట్ 848. సో లోయెస్ట్కు ఆల్మోస్ట్ దగ్గర ఉండి హైయెస్ట్కు చాలా దూరం ఉంది. టెక్నికల్గా కొంత వీక్ అని చెప్పొచ్చు. ఇది బిలో 37 ఉంది, ఆర్ఎస్ఐ వీక్ ఉంది 37, అండ్ ఇక్కడ మూవింగ్ అవర్స్ కూడా దూరంగానే ఉంది. ఎప్పుడైతే ఇది 650 క్రాస్ అవుతుందో అప్పుడే ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది, గుర్తించండి. ఇప్పుడు మొత్తానికి అయితే ఫండమెంటల్ కంపెనీ. అండ్ జెన్ టెక్నాలజీ కూడా ఫండమెంటల్ కంపెనీ 1457 ఉంది, లోయెస్ట్ 886, హైయెస్ట్ 2067. ఇది టెక్నికల్గా బాగుంది, 59 ఉంది, పెరగడానికి ఆస్కారం ఉంది. బట్ మూవింగ్ అవర్స్ కూడా ఓన్లీ 20-50 డేస్ మూవింగ్ క్రాస్ అయింది. ఎప్పుడైతే 560 అండ్ 1600 క్రాస్ అవుతే ఇందులో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది, అది గుర్తించండి. ఓఎన్జీసీ ఇది కూడా ఒక మంచి ఫండమెంటల్ కంపెనీ, 240 ఉంది ప్రస్తుతం, 215 లోయెస్ట్, 345 హైయెస్ట్. ఇది టెక్నికల్గా బాగుంది, 57 ఆర్ఎస్ఐ ప్రకారం. అండ్ కంటిన్యూగా ట్రెండింగ్గా ఉంది, పెరుగుతుంది. గత 3 డేస్ నిన్న పెరిగింది. బట్ ఇది ఇంకా మూమెంట్ పెరగాలంటే ఇక్కడ 100 డేస్ 250 అండ్ 200 డేస్ 255, ఈ 2 క్రాస్ అయిన తర్వాత ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఎన్ఎండిసి ఫండమెంటల్ కంపెనీ కూడా 68 రూపీస్ ఉంది ప్రస్తుతం, 60 రూపీస్ లోయెస్ట్, హైయెస్ట్ 95 రూపీస్. టెక్నికల్గా బాగుంది, ఆర్ఎస్ఐ బాగుంది, 56 ఉంది, ఆల్మోస్ట్ మూవింగ్ క్రాస్ అయితే. ఇక్కడ 70 క్రాస్ అయితే ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది ఫండమెంటల్ కంపెనీ. ఎన్సిసి ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం 208, లోయెస్ట్ 170, హైయెస్ట్ 365. అండ్ టెక్నికల్గా ఆర్ఎస్ఐ బాగుంది, 59 ఉంది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ మూవింగ్ 20 అండ్ 50 క్రాస్ అయింది. అండ్ 100 అండ్ 200 కావాలి. ఎప్పుడైతే 250 క్రాస్ అవుతుందో ఇందులో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఉడ్కో కూడా ఫండమెంటల్ కంపెనీ, 200 రూపీస్, 158 లోయెస్ట్, 350 హైయెస్ట్. టెక్నికల్గా బాగానే ఉంది, 55 ఉంది ఆర్ఎస్ఐ. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తే కంటిన్యూగా 3rd మార్చ్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది. నిన్న కూడా 3 డేస్ పెరిగింది. బట్ ఇక్కడ టెక్నికల్గా 200 మూవింగ్ యావరేజ్ 215 క్రాస్ అయితే మూవ్మెంట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ గేల్ ఫండమెంటల్ కంపెనీ, టెక్నికల్గా ఇది బాగుంది. ఈరోజు కూడా 182 ఉంది, 150 లోయెస్ట్, 246 హైయెస్ట్. టెక్నికల్ చాలా బాగుంది, 65 ఉంది, కంటిన్యూ పెరుగుతుంది, మూవింగ్ అవుతుంది. ఇక్కడ ఒక ఇప్పుడు 182 ఉంది కాబట్టి 117 ఇంకొక 5 రూపీస్ పెరిగిన తర్వాత 200 మూవింగ్ యావరేజ్ క్రాస్ అయ్యి ఇంకా చాలా ముందుకు పోయే అవకాశం ఉంది. ఇది బాగుంది, గుర్తించండి. బెల్ అయితే ఫండమెంటల్ కంపెనీ ప్రతిరోజు చెప్తున్నాము 301 రూపీస్, లోయెస్ట్ 203, హైయెస్ట్ 3. టెక్నికల్గా సూపర్ అని చెప్పవచ్చు, 16 ఉంది, అన్ని మూవింగ్ అవర్స్ క్రాస్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ 11th మార్చ్ నుంచి మూవింగ్ అవర్స్ క్రాస్ అయ్యి కంటిన్యూ పెరుగుతుంది. నిన్న కూడా ఆల్మోస్ట్ పెరిగింది. సో ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది. బ్లూ స్టార్ అయితే ఈ సమ్మర్ పెరిగే అవకాశం ఉంది. ఈ షేర్ ప్రతి డిప్లో తీసుకోవచ్చని నా ఆలోచన. నేను ఒక 6 రూపీస్ తగ్గింది, 2182 ప్రస్తుతం రేటు, లోయెస్ట్ 1265, హైయెస్ట్ 2400. టెక్నికల్ కూడా ఇంప్రూవ్ అయ్యి 61 బాగుంది. ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ పైనే ఉంది, ఇంకా పైనే ట్రేడ్ అవుతుంది కాబట్టి ట్రెండింగ్ ఉన్నట్టు అది గుర్తించండి. ఆర్పి పవర్ అనిల్ అంబానీ ఈ మధ్య చాలా తక్కువలో ఉంచి వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం 42, 43 ఉంది, లోస్ 23. ఈ సంవత్సరంలో ఆల్మోస్ట్ డబుల్ అయింది. అంతకుముందు అయితే 2 రూపీస్, 3 రూపీస్, 5 రూపీస్ లోపల ఉండే, ఇప్పుడు ఇది చాలా పెరిగింది, గుర్తించండి. సో ఇది ట్రెండింగ్లో ఉంటుంది, హైయెస్ట్ 53. సో టెక్నికల్గా చాలా బాగుంది, ఇది 68 ఉంది టెక్నికల్గా. బట్ ఫండమెంటల్గా నాకు తెలిసినందుకు దీన్ని ఇంకా లాభాలు బాట రాలే ఇది. బట్ అనిల్ అంబానీ అలా 2 సన్స్ దీన్ని డెవలప్మెంట్ చేసుకున్న వార్తలు వస్తున్నాయి, మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. నిన్న కూడా ఆల్మోస్ట్ 84 మిలియన్ అంటే 80 crores షేర్స్ సేల్ అయింది. నిన్న కూడా 350% పోయింది. టెక్నికల్గా ఇది సూపర్ అని చెప్పుకోవచ్చు. 68 దాటింది అండ్ అన్నీ మూవింగ్ క్రాస్ అయ్యి ట్రేడ్ అవుతుంది. జియో ఫైనాన్స్ ఈ రోజు నుంచి ఇది మన ఇందులో వస్తుంది, నిఫ్టీలో ముందు పెరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మంచి అందుబాటులో రేట్లో ఉంది, 226.
లోయెస్ట్ ఆల్మోస్ట్ 200, హైయెస్ట్ 395. సో ఇది ఇప్పుడు మంచి టెక్నికల్ కూడా ఇంప్రూవ్ అయింది 48. బట్ ఇక్కడ మూవింగ్ ఆవరేజ్ బిలో ఉంది, ఓన్లీ 20 days మూవింగ్ ఆవరేజ్ క్రాస్ అయింది. 50 and 100, 200 కావాలి. ఎప్పుడైతే 280 క్రాస్ అవుతుందో అప్పుడు ఎక్కువ మూమెంట్ స్టాప్ వస్తుంది. సో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సంబంధించింది, ఇది 125 రూపీస్ ఉంది. టెక్నిక్ 103 లోయెస్ట్, 158. ఈ టెక్నిక్ ఇంప్రూవ్ అయ్యి 63 ఉంది. ఆల్మోస్ట్ ఇది March 4th నుంచి పెరగడం స్టార్ట్ చేస్తుంది. అండ్ మూవింగ్ ఆవరేజ్ కూడా ఆల్మోస్ట్ క్రాస్ అయింది. సో మంచి ట్రెండింగ్లో ఉందిగా గుర్తించండి. సో ఇట్లా మన ప్రతి షేర్ను కూడా మనం టెక్నికల్ వాల్యూస్తో మీట్ చేసుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ మార్కెట్ మంచి ఊపులో ఉంది, పెట్టడానికి కానుగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఎంతోమంది చేసిన మిస్టేక్ ఎవరు చేయొద్దని మనవి, అంటే పెన్నీ స్టాక్ కానీ చిన్న స్టాక్ కాక మంచి షేర్లు నిఫ్టీ షేర్ కానీ నెక్స్ట్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ షేర్లు తీసుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో వార్త ముగిసే ముందు అందరికీ ఒకసారి మరి రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరో సపోర్ట్ ఇస్తాం భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.